జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత తెలంగాణలో హైదరాబాద్ అడుగుపెట్టడం వేలాది మంది ఇక్కడ చూడండి మీరు నాంపల్లి స్టేషన్ దిక్కు వేల మంది ఇక్కడ నీలోపర్ దిక్కు పోతుంటే వేల మంది చాలా మంది వేల మంది కాకపోతే పోలీసులు కొంత వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి భద్రత పెట్టిన తర్వాత కూడా వేలాది మంది వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఒక చెయ్యి ఊపితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనలు కొన్ని ఛానల్లో వాళ్ళకు మరి ఏమైందో తెలియదు కానీ వాళ్ళ బుద్ధి హీనంగా ఉండా తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వేలాది మంది తెలంగాణలో వస్తే ఆంధ్రాకెళ్ళి వచ్చి ఏదో వాళ్ళు స్వాగతం పలుకుతున్నటువంటి దుర్మార్గపు టీవీలు కొన్ని చెప్తా ఉన్నాయి. టీవీ5 లాంటి ఏబిఎన్ లాంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు బంద్ చేయాలి. నేను తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డగా చెప్తున్నా. వేలాది మంది తెలంగాణ ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతా ఉంటే ఈ ఛానల్కి ఇక పొద్దుపోతలేనట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప ఇంకోటి లేనట్టుంది. వాళ్ళకు ఎవరో ఆంధ్రాకెళ్ళి వచ్చారు, ఐటీ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిరని ఒక్కొక్కరి ఆధార్ కార్డు చూపెడతాం. బిడ్డ మేమందరం కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళం వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికినాం తప్ప ఇక్కడ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన లేరు. జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళకు మంచిగా ఉంటది, వాళ్ళ ఛానల్ నడుస్తాయి. బ్రహ్మాండంగా ఒక దేవుడు వచ్చినట్టు ఎదుర్కొరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా తెలంగాణ ప్రజలకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 750 మంది చనిపోతే తెలంగాణలో 472 మంది చనిపోయారు. అంటే అక్కడికంటే ఎక్కువ చనిపోయినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వచ్చిందంటే స్వాగతం పలికిరు అందరూ.